వెల్కమ్ టు జీనియస్ క్లాసెస్. చూడండి, ఈ ప్రాబ్లం వచ్చేసి రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ సీసెట్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ద ప్రైస్ ఆఫ్ పీ ఆఫ్ ఏ కమోడిటీ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై k%, దెన్ నెక్స్ట్ డిక్రీజ్డ్ బై k%, అగైన్ ఇంక్రీజ్డ్ బై k% అండ్ అగైన్ డిక్రీజ్డ్ బై k%. ఇఫ్ ద న్యూ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు Q, దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ P అండ్ Q? పి అనే ఒక వస్తువు యొక్క ధర మొదట k% పెరిగిందంట, తర్వాత k% తగ్గింది, మరలా k% పెరిగి మరలా k% తగ్గితే ప్రస్తుతము ఆ వస్తువు యొక్క ధర క్యూగా ఉంటే P, Qల మధ్య సంబంధం ఏంటి అని అడిగాడు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. యాక్చువల్గా ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ మనకు తెలుసు. సో ఆ ప్రైస్ యొక్క కమోడిటీ యొక్క ప్రైస్ P కాబట్టి మొదట k% పెరిగిందంటే అర్థం ఏంటి? నౌ 100 + k, సో 100 + k డివైడెడ్ బై 100. తర్వాత k% తగ్గింది అంటే అర్థం ఏంటి? సో 100 - k డివైడెడ్ బై 100. అగైన్ k% పెరిగిందంటే అగైన్ ఏం రాస్తాం మనం? సో 100 + k డివైడెడ్ బై 100 రాస్తాం. కాబట్టి సో ఐ కెన్ రైట్ దిస్ ఈజ్ హోల్ స్క్వేర్, దిస్ ఈజ్ ఆల్సో హోల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా తగ్గింది అంటే హోల్ స్క్వేర్ రాస్తాం. నౌ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? Q. నౌ ద ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు Q. నౌ I can write P into this is equal to I can write 10 square plus k into, so 10 square minus k, here a square into b square I can write a into b whole square ga rastanu. So divided by, so 10 square 100 square I can write 10 to the power of 4. This is equal to also 10 to the power of 4 is equal to Q. So 10 power 4 into 10 power 4, that is equal 10 to the power of 8 ga raskochu. 10 to the power of 8 value take into the right hand side, will get Q into 10 power 8. మరి ఇచ్చిన ఆప్షన్స్లో Q into 10 power 8 అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ 10 power 4 ఇది కాదు, ఇది కాదు. అయితే ఆప్షన్ నెంబర్ 1 అవ్వాలి లేదా ఆప్షన్ నెంబర్ 2 అవ్వాలి. మరి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసామనుకోండి మనం. సో P ఇంటూ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A + B ఇంటూ A - B. సో A + B ఇంటూ A - B, here A value 10 square, B value is equal to K. The formula for A + B into A - B is equal to A square minus B square. I can write A square 10 square whole square 10 power 4, B square K square. So whole square is equal to Q into, that is equal to 10 power 4 into 10 power 4. I write 10 to the power of 8. So finally the relation between P and Q is equal to P into 10 power 4 minus K square whole square is equal to Q into 10 to the power of 8. మరి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది? ఇక్కడ 10 power 4 minus K square whole square లేదు కాబట్టి ఇది కాదు. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ నెంబర్ 1. సో ఈ విధంగా మనం సో ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. So for more interesting videos, please subscribe our channel. So thank you for watching.